నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. పాక్కు మరొక బిగ్ షాక్. భారత్ భారత్ తలుచుకుంటే దెబ్బ ఈ రకంగా ఉంటుంది. అసలు ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వట్లేదు, ఉక్కిరి బిక్కిరి చేసి వదిలేస్తున్నది. ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీద ఆంక్షలు విధించింది. భారత గగనతలంలో, ఇక్కడ మనం చూస్తున్న ఈ మ్యాప్ చూస్తే భారత గగనతలంలో ఇక పాకిస్తాన్ అడుగు పెట్టలేదు, ఈ ప్రాంతానికి రాలేదు. అంటే ఎంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందో. ఇదిగో ఇండియా మ్యాప్ మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఇండియా, ఇది చూస్తున్న ఈ ప్రాంతంలోని, ఇక్కడ మనం చూస్తే పాకిస్తాన్ బార్డర్. సో ఈ పాకిస్తాన్ బార్డర్కి ఇక్కడ వీళ్ళు ఒకసారి మనం ఇక్కడ విజువల్ రూపంలో చూసుకుంటే ఇలా చూడండి, ఇక్కడ ఒక అడ్డుగీర గీసేశారండి ఈ బార్డర్లో. ఇప్పుడు పాకిస్తాన్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక వెళ్ళాలి అనుకుందాం. శ్రీలంక వెళ్ళాలి అనుకుంటే ఇంతకుముందు పరిస్థితి ఏంటంటే, ఇదిగో ఇండియా ఇక్కడ పాకిస్తాన్ ఇలాగా ఈజీగా రావచ్చు ఈ ప్రాంతానికి. ఇక్కడ మన శ్రీలంక చూడొచ్చు, కొలంబియా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అనుకుంటే. ఇప్పుడు అరేబియా సముద్రంలో కూడా బార్డర్ స్పేస్లు అన్నీ కూడా ఇండియా క్లోజ్ చేసింది. ఇక్కడ ఈ నియంత్రణ రేఖ ఏదైతే ఉంటుందో, వీళ్ళు రావాలి అంటే ముక్కు ఎలా ఉన్నదంటే ఇలా చూపిస్తాను చూసారా, ఇప్పుడు వీళ్ళు తిరగాలంటే ఇలా తిరగాలి, అలాంటి పరిస్థితి. మరి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది, ఈ ఎఫెక్ట్ పాకిస్తాన్ మీద ఎలా పడుతుందో మనతో పాటుగా వివి రావు రిటైర్డ్ కన్నల్ కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. వివి రావు గారు నమస్తే అండి. సార్ వినిపిస్తుందా? వినిపిస్తున్నా. రైట్, కన్నల్ గారు ఎలా చూడాలి సార్? పాకిస్తాన్ నుంచి కేవలం ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా, మీరు అన్నట్టుగా శ్రీలంక, బంగ్లాదేశ్ తోటి వాళ్ళ కనెక్టివిటీ మెయిన్ తెగిపోయిందండి దీనివల్ల. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కేవలం సముద్ర రూట్లో వెళ్ళాలి. ఒకవేళ ఏదైనా సరే బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు తీసుకురావాలంటే సముద్ర రూట్లో నుంచే తీసుకురావాలి. దానివల్ల ఏమవుతుందంటే, అక్కడ మన ఈస్టర్న్ ఫ్లీట్ ఆల్రెడీ ఫోర్స్ ప్రొజెక్షన్లో అరేబియన్ సీలో ఉంది. వాళ్ళ చెకింగ్ లేకుండా ఏ సామాన్, అంటే చెకింగ్ చేయకపోవచ్చు ఫిజికల్గా, కానీ ఏంటంటే మనకు తెలియకుండా ఏ సామానం పాకిస్తాన్కి వెళ్ళలేదు. అలాగే మిగతా సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలు, అంటే ఆస్ట్రేలియా వరకు లెక్క పెట్టుకుంటే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ కంట్రీస్ వరకు వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం వస్తుంది. కానీ దీనివల్ల అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అనుకోలేదు. కానీ బంగ్లాదేశ్ తోటి మాత్రం చాలా సీరియస్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ని వాళ్ళు చాలా ప్రోత్సహించాలని చూస్తున్నారు. వాళ్ళలో కూడా ఫండమెంటలిజం ఎక్కువ పెంచారు. లాస్ట్ 1 yearలో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. ఒక పొలిటికల్ పార్టీ కూడా తయారు చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. వాళ్ళ సపోర్ట్ మన భారతదేశం మీద ఏదైనా సరే చేయడానికి వాడుకోవచ్చు. వెదర్ అంటే ఇన్ఫిల్ట్రేషన్ కానివ్వండి, కొంచెం బార్డర్ ఏరియాస్లో వచ్చి అటాక్ చేయడం కానివ్వండి, ఏ విధంగా అయినా చేయొచ్చు. లేకపోతే దేశం లోపలికి ఆర్డిఎక్స్ అటువంటి సామాన్లు చేరవేసి లోపల అల్లర్లు సృష్టించడానికి కూడా ప్రయత్నించవచ్చు. అందువల్ల ఏంటంటే ఇది ఒక్కటి తప్పించి మనకి పెద్ద తేడా రాదండి. మనమే ఎక్కువ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీద ఆధారపడి ఉన్నాం. ఎస్పెషల్లీ ఢిల్లీ అటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్ని పాకిస్తాన్ మీద వెళ్ళేవి. ఇప్పుడు అవన్నీ అరేబియా మహాసముద్రం మీద నుంచి వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల మనకి ఈ ఏవియేషన్ ఫ్యూయల్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో పాకిస్తాన్కి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయండి దీనివల్ల? ఏంటంటే పాకిస్తాన్కి ఎలాంటి ఇబ్బంది ఉన్నది దీనివల్ల? పాకిస్తాన్కి ఇబ్బంది లేదండి. వాళ్ళ భయం ఏంటంటే, వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు అసలు. యాక్చువల్గా ఆ షిమ్లా అగ్రిమెంట్ ఏదో క్యాన్సిల్ చేయడం కాదు, కానీ సస్పెన్షన్ లో వాళ్ళు పెట్టామన్నారు. అసలు షిమ్లా అగ్రిమెంట్ ఎప్పుడో చచ్చిపోయింది, 2019లోనే చచ్చిపోయింది. దానికి అసలు వాల్యూ లేనే లేదు. ఇప్పుడు ఎయిర్ స్పేస్ అన్నది పాకిస్తాన్కి బిగ్ షాక్ అంటున్నారు. మనం ఇబ్బంది పడే విధంగా ఎయిర్ స్పేస్ ను మనం క్లోజ్ చేయడం ఏంటి? ఆ లాజిక్ ఏంటి? మన ఎయిర్ స్పేస్ ని మనం క్లోజ్ చేసుకోవట్లేదండి. వాళ్ళ సైడ్ నుంచి బంగ్లాదేశ్ విమానాలు వెళ్ళాలంటే మన దేశం మీదుగా ఎగిరేవి. అవును, ఆ రూట్ ఇప్పుడు క్లోజ్ చేసాం. అంటే వాడు ఇప్పుడు ఏం చేయాలంటే అరేబియన్ సీలోకి వచ్చి శ్రీలంకను చుట్టుముట్టి అండమాన్ నికోబార్స్ పక్క నుంచి బంగ్లాదేశ్ వెళ్ళాలి. ఇప్పుడు అది మనం అలాగే మనం ఇప్పుడు మోస్ట్లీ వెస్టర్న్ కంట్రీస్ వెళ్తాం. ఆ వెస్టర్న్ కంట్రీస్ వెళ్ళే దారిలో అంతకుముందు పాకిస్తాన్ మీద నుంచి ఫ్లై చేయడం జరిగింది. ఆ పాకిస్తాన్ మీద నుంచి ఐ కుడ్ సీ కరాచీ అండ్ ఆల్ దీస్ ప్లేసెస్.
నేను ప్రయాణం చేసినప్పుడు. హ్మ్. ఇప్పుడు ఏంటంటే అది బాంబే మీదుగా దాదాపు గుజరాత్ మీదుగా దిశ తిరిగి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. అంటే ఏంటంటే దుబాయ్ వెళ్ళాల్సిన టైం మనకి పెరిగిపోయింది, దాదాపు గంట పైన పెరిగిపోయింది. ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఢిల్లీ. మన సదర్న్ ఎయిర్పోర్ట్స్ కి పెద్ద తేడా లేదు, కానీ ఆ, ఢిల్లీ ఎయిర్పోర్ట్, చండీగఢ్ ఎయిర్పోర్ట్, అమృత్సర్ ఎయిర్పోర్ట్, లక్నో ఎయిర్పోర్ట్, ఇటువంటి కలకత్తా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. కలకత్తాకు కూడా పెద్ద తేడా చేయదు, కానీ ఎస్పెషల్లీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఓకే. దీనికి బాగా తేడా చేస్తుంది. సో వివిరాజ్ అంతే. గారు, అంటే ఒక్క విషయం ఇక్కడ, ఏదైతే ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడం అనే ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం ఏనా అయితే యుద్ధం వస్తే ఒకవేళ దానికోసమనా? దానికోసమేనండి. ఎందుకంటే అప్పుడు యుద్ధ విమానాలు ఏమాత్రం టేక్ ఆఫ్ అయినా కానీ హ్మ్. వాళ్ళు అనుకునేది ఏంటంటే వాళ్ళ రెడార్స్ ద్వారా మనల్ని ట్రాక్ చేసి వాళ్ళకున్న మోస్ట్ అడ్వాన్స్డ్ మిసైల్స్ వాడదామని. నిన్న మొన్న కొన్ని అడ్వాన్స్డ్ మిసైల్స్ చైనా పంపించినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. హ్మ్. 2 రకాల మిసైల్స్ ఉండేవి. ఒకటి 150 కిలోమీటర్ల వరకు వెళ్ళే మిసైల్ కూడా వాళ్ళు పంపించడం జరిగింది. బహుశా మిసైల్ వాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కానీ 2 మిసైల్స్ కూడా యాక్చువల్గా మనం బ్రహ్మోస్ మిసైల్ వీటితో చూస్తే చాలా ఇన్ఫీరియర్ క్వాలిటీ. ఓకే. చైనా అయితే దొడ్డిదారిన తనకి చేసేవన్నీ చేస్తున్నది పాక్కి. ఇది అందరూ చేస్తారండి. బేసిక్లీ బిజినెస్. వార్ అన్నది బిగ్గెస్ట్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. హ్మ్. అందరూ విపరీతంగా బాగుపడతారు ఎవరైతే డీల్ చేస్తున్నారో. హ్మ్. అలాగే అమెరికా కూడా ఇప్పుడు మనకి F-35 ఇస్తానంటుంది. F-35 ఒక్కో విమానం కొన్ని వందల వేల కోట్లు వెళ్తుంది. ఈ రఫేల్ విమానాలకే అంత 60,000 కోట్లు మనం ప్రామిస్ చేసాం. దానికి ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇది ఒక పెద్ద బిజినెస్ అండి. సార్, రోజు రోజుకి పరిస్థితి మారుతున్నది అనుకోవచ్చా మనం ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటేని? మారుతుందని పాకిస్తాన్ సైడ్ నుంచి చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఏదో అనుకున్నారు ఏంటంటే ఒకటి రెండు విమానాలు వచ్చి ఒకటి ట్రైనింగ్ క్యాంప్లు ఏవో ఉంటే ఓ 10 మందిని చంపేసి వెళ్ళిపోతాయేమో అయిపోతుంది అనుకున్నారు. హ్మ్. అలా కాకుండా ఎప్పుడైతే ఇండస్ వాటర్ ట్రీటీ దగ్గర ఎగిరిందో ఇది ఫిజికల్ గా ఈ రోజుని తేడా చేయకపోవచ్చు, హ్మ్. కానీ సైకలాజికల్లీ ఆల్రెడీ ఇంపాక్ట్ వచ్చేసింది. పంజాబ్ ఫార్మర్స్ లో, సింధ్ ఫార్మర్స్ లో, తర్వాత డ్రింకింగ్ వాటర్ కి, మున్సిపల్ వాటర్ సప్లైకి స్కీమ్స్ కి డౌట్ వచ్చేసింది. హ్మ్. రేపు నేను వాటర్ సప్లై ఇవ్వగలనా, రేపు ఇరిగేషన్ చేయగలనా, రేపు పంట పండుతుందా అన్నది డౌట్ వచ్చేసింది. సార్, ఈ అది సీ కోస్ట్ మీద చెప్పండి. కూడా ఆంక్షలు విధించే ప్లాన్లో ఉన్నదట. త్రివిధ దళాలతోటి మోదీ గారు కొద్దిసేపటి క్రితమే తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అని. తీసుకున్నామండి. దానికి నార్మల్ మనం పెద్ద ఏం చెప్పలేము. ఏం తీసుకుంటారు అన్నది మనం టైం, దానికి కూడా ప్రతిదానికి కొంచెం టైం ఉంటుందండి. హ్మ్. ఏదో అంటే అంటే ఆయన డెసిషన్ ఇవ్వంగానే 2 సెకండ్‌లో మన వోళ్ళు ఏదో ఎమోషనల్‌గా అంటే వెళ్ళిపోయేది ఇది భారత కాదు. పోర్టుల్లోకి పాకిస్తాన్ నౌకలు వస్తుంటాయి కదా, అది వ్యాపార వాణిజ్య సంబంధాలకు సంబంధించండి అది. వస్తా ఉంటాయి. సో వాటిలో కూడా అవి నిషేధం విధించారని. వాటిని మనం చెక్ చేసి పంపిస్తాం. ఓసారి చైనా నుంచి వస్తున్న ఏదో న్యూక్లియర్ బాంబుకి సంబంధించిన మెటీరియల్ వస్తా ఉంటే మనం సీజ్ చేసేసి వాళ్ళకి పంపించనివ్వలేదు. హ్మ్. అలా కూడా చేయొచ్చు. ఓకే. ఎందుకంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని ఒకటి ఉంది. హ్మ్. వాళ్ళు కొన్ని నిషేధిత అదే సామాన్లు ఉన్నాయి. అవి దొరకంగానే మనం వాళ్ళని పట్టేసుకుని వాళ్ళని పంపించనివ్వలేదు. అది కూడా జరుగుతుంది. సో అన్ని వైపుల నుంచి కూడా పటిష్టమైన భద్రతతోటే ఉంది. ఉమ్. ఇందులో అవునండి. ఇందులో ఏమైనా అనుమానాలు ఉన్నాయి? మన దేనికైనా సరే తయారుగా ఉన్నాం, అది గుర్తుపెట్టుకోండి. మనం తయారు. ఓకే సార్, మరొక అయితే ఎంతవరకు ఏ టైంలో ఏ సందర్భంలో వెళ్తాం అన్నది చూసుకోవాలి. సార్, మరొక అంశం ఇక్కడ మనకు చూస్తుంటే ఈ సముద్ర తీర ప్రాంత బార్డర్ ఉంటుంది కదా, ఇది అరేబియన్ ఈ బార్డర్ కి సంబంధించి మన మన బార్డర్ కింద ఎంతవరకు కింద ఉంటుంది సార్ అది? చెప్పండి. మనది ఎంతవరకు సార్, మన మన పరిధి ఇక్కడ? అక్కడ రాన్ ఆఫ్ కచ్ ఉంది కదండి, ఆ, గుజరాత్ పైన. ఓకే. మీకు అది కనిపిస్తుంది, బ్లూ డాట్ ఒకటి కనిపిస్తుంది ఇది. మీ లెఫ్ట్ హ్యాండ్. ఇంకా 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 ఇంకో కొంచెం కింద రండి. అక్కడ వరకు ఉందండి. ఓకే. ఇది ఇది ఓకే, కరెక్ట్, రైట్. అదే అది కరెక్ట్. అక్కడ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. గుజరాత్, అహ్మదాబాద్. బౌండరీ పిల్లర్స్ కాదండి, బౌండరీ పిల్లర్స్ మనం మార్కింగ్ అవ్వలేదు. దానివల్ల ఏమవుతుందంటే అది ఆటుపోట్లు, సముద్రానికి ఆటుపోట్లు వస్తుంది కదా, ఓకే. ఆటుపోట్లలో కొన్ని చాలా వరకు లోపలికి నీరు వస్తుంది. ఆ టైంలోనేమో మనమేమో ఆ సైడ్ తీసుకుంటాం, వాళ్ళేమో ఈ సైడ్ తీసుకుంటున్నారు. ఓకే. దానివల్ల మనకి వాళ్ళకి కొంచెం దెబ్బలాటలు జరుగుతున్నాయి. అదే లైన్ మనం సముద్రంలో కూడా గీస్తాం.
12 కిలోమీటర్లమో వాళ్ళది ఇంటెగ్రల్ జోన్ కింద లెక్క, అంటే వాళ్ళ బోర్డర్ కింద లెక్క. 200 కిలోమీటర్లు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఓకే. అందులోనే వాళ్ళు కేవలం చేపలు అవి వేటాడచ్చు ఏదైనా చేసినా కానీ. అదేమవుతుందంటే మన మత్స్యకారులు వాళ్ళ ఏరియాలోకి వచ్చామని వాళ్ళు అంటారు. ఎందుకంటే ఆ గీసే లైన్ తేడా వస్తుంది, అది ఇంకా డిలేనేట్ అవ్వలేదండి. సార్ ఇది మనకి ఇలాగా అప్పర్లోకి వెళ్తే పంజాబ్ పంజాబ్ వెళ్తాండి, ఇంకా పైకి కాశ్మీర్ అంతా మందే. ఇంకా అంటే మొత్తం అంతా ఇంకా పైన అంతా ఇంకా అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఓకే. ఇంకా దానికి మనకి సరిహద్దుల్లో చైనా, ఇస్లామాబాద్ కి ఇటువైపు ఉందంతా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, న్యూఢిల్లీ, జైపూర్, ఇదంతా దీనికి ఈ రేఖకి ఇటువైపు. అందుకని అదే చూస్తున్నారు కదా, ఢిల్లీ నుంచి అన్ని దక్షిణం వచ్చి మళ్ళా పశ్చిమానికి తిరుగుతున్నాయి. అదే మనకి మెయిన్ ఇంపాక్ట్. ఓకే. అలాగే దుబాయ్ నుంచి వచ్చే విమానాలు ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ముందర గుజరాత్ వచ్చి గుజరాత్ నుంచి ఢిల్లీ వెళ్ళాలి. ఓకే. అంటే ఇక్కడ ప్రధానంగా ఈరోజు భారత్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎక్కువగా డిస్టెన్స్ పెరుగుతుందనో లేకపోతే వేరే రకంగా ఖర్చు అవుతున్నదనో అనే అంశం అని కాదు, ఏదో రకంగా పాకిస్తాన్ని బిగించాలి, అంతేనా? అవునండి. ఎస్పెషల్లీ నేను అనుకోవడం ఏంటంటే దీనిలో ఒక నిర్ణయం వచ్చి ఉంటుంది, వాళ్ళు ఇంకా బంగ్లాదేశ్కి వాడుతున్నారు, ఆ బంగ్లాదేశ్ది కట్ చేయాలని చూస్తున్నారు. అదే. ఓకే. మనకి కూడా యుఎస్ నుంచి ఒక ప్రత్యేక విమానాలు వచ్చినాయి, యుద్ధ విమానాలు అని చెప్పి వస్తున్న నేపథ్యం. అవి వదిలేయండి, ఎందుకంటే అది ఏం జరుగుతుంది అన్నది మనకు అనవసరం. అంత పెద్ద తేడా ఏం చేయదు, అంత మైన్యూట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు. సో చైనా అయితే మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉండే పరిస్థితి ఉంటుందంటారా ఒకవేళ భారత్ ఉండొచ్చు. ప్రస్తుతానికి ఏం వాళ్ళు పావులు ఏం కదపలేదు, ఎలా కలుపుతారో మనకు తెలియదు. ఏదైనప్పటికీ కూడా ఎయిర్ స్పేస్ అన్నది గగనతలం మూసివేత అనే ఇబ్బంది మాత్రం అన్నది కీలకమైన పెద్ద ఇంపాక్ట్ ఉండదండి, పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఎక్సెప్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కనెక్షన్స్ కట్ అయిపోతాయి. ఓకే. సో యుద్ధానికి వెళ్ళినప్పుడు అయితే ఇబ్బందే కదా సార్, అదైతే ముందుగా వీళ్ళు హోల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఆ టైంలో మనం వయలేట్ చేస్తాం, మనం వాళ్ళ ఎయిర్ స్పేస్ లో మా ఎయిర్ స్పేస్ లోకి రావద్దన్నా కానీ మనం వెళ్తాం. అవును. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వివి రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. ఏదైతే పాకిస్తాన్ భారత్ వైపు ఇక రావడానికి వీల్లేదు గగనతలంలోకి. అంతేకాకుండా సీపోర్ట్లన్నింటిలోని కూడా పూర్తి స్థాయి నిఘా ఏర్పాటు చేశారు. త్రివిధ దళాధిపతులతోటి మోదీ గారు ప్రత్యేకంగా సమావేశం కూడా అవ్వడం జరిగింది. దీని పరిణామాలు చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారు అంటే ఇక పాక్ పని అయిపోయినట్లే అని వస్తున్న వార్తల నేపథ్యం. ఎందుకంటే ఇంత సీరియస్గా తీసుకునే అవకాశం అయితే ఉండదు. 22nd ఈ అటాక్ జరిగింది, సుమారు వారం రోజులు దాటుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా సౌమ్యంగానే ఉన్నప్పటికీ పాక్ రెచ్చగొట్టే ధోరణి ఉండడం. మరొక వైపు చైనా నుంచి కూడా వాళ్ళు యుద్ధ విమానాలు తీసుకొస్తున్నట్లుగా వస్తున్న ఇన్పుట్ నేపథ్యంలో చైనాకి కూడా ఒక జలక్కవిచ్చే విధంగా భారత్ కీలకమైన నిర్ణయాలు ఈరోజు త్రివిధ దళాధిపతులతో తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఆ రకంగానే చర్చించారని చెప్పి. అంతేకాకుండా అమెరికా కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్న ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా పాక్కి మాత్రం ఇక మూడినట్లే అని జరుగుతున్న ప్రచారం. ఎన్ని కుయుక్తులు పడినా, ఎవరు సహాయం తీసుకున్నా ఈసారి పాక్ని ఎవరు కాపాడలేరు అని చెప్పిన వస్తున్న వార్తల నేపథ్యంలో మరి చూద్దాం ఏం జరుగుతున్నది అన్నది. స్టే ట్యూన్. భద్రాచలం